హలో గైస్, ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ బై చేస్తున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. లాస్ట్ 6 months నుంచి మ్యూచువల్ ఫండ్స్ ఈ పర్టికులర్ స్టాక్స్లో స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు అనమాట. ఆల్రెడీ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఈ పర్టికులర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు. క్వార్టర్ టు క్వార్టర్ కంపేర్ చేస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్స్లో స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు అనమాట. ఎందుకు అలా ఇంక్రీజ్ చేసుకున్నారంటే ఆ పర్టికులర్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్స్ జరగడం వల్ల మంచి లెవెల్స్కి వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్ చేసుకుంటే స్టేక్ ఇంక్రీజ్ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ పెడతాయి అనమాట. ఆ పర్టికులర్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. లార్జ్ క్యాప్లో టాప్ 5 స్టాక్స్ ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ రీసెంట్ టైమ్స్లో స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే మిడ్ క్యాప్ నుంచి స్మాల్ క్యాప్ నుంచి కూడా టాప్ 5 స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఫస్ట్ మనం లార్జ్ క్యాప్ స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తే కనుక బడ్జెట్ పెయిన్స్లో రీసెంట్ టైమ్స్లో స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాం అనమాట మ్యూచువల్ ఫండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లార్జ్ క్యాప్ 5 స్టాక్స్ డిస్కస్ చేద్దాం. అలాగే ఎంతెంత స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నారో కూడా డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ స్టాక్ బడ్జెట్ పెయిన్స్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్లో ఆల్మోస్ట్ అక్టోబర్ మంత్, నవంబర్ మంత్ ఆ టైంలో మనకి ఈ పర్టికులర్ స్టాక్లో హెవీగా మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నాయి అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి లార్జ్ క్యాప్ స్టాక్స్లో యాక్సిస్ బ్యాంక్లో కూడా రీసెంట్ టైమ్స్లో మ్యూచువల్ ఫండ్స్ స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాయి అనమాట. థర్డ్ వన్ వచ్చేసరికి ఏషియన్ మోటార్స్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ రీసెంట్ టైమ్స్లో స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నాయి అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసరికి మ్యారికో అనమాట, ఎఫ్ఎంసీ సెక్టర్కి సంబంధించి ఇది కూడా మంచి స్టాక్. మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. అందువల్ల స్టేక్ అనేది మ్యూచువల్ ఫండ్స్ ఇంక్రీజ్ చేసుకున్నాయి. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మారుతి గైస్. ఈ పర్టికులర్ స్టాక్లో కూడా రీసెంట్ టైమ్స్లో మ్యూచువల్ ఫండ్స్ స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాయి. మనం ఎంతెంత ఇంక్రీజ్ చేసుకున్నాయి డిస్కస్ చేస్తే కనుక బడ్జెట్ పెయిన్స్లో ఆల్మోస్ట్ 2.6% స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాయి అనమాట రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 6 months డేటా ప్రకారం. అలాగే యాక్సిస్ బ్యాంక్లో కూడా ఆల్మోస్ట్ 2.3% స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నామంట. ఏషియన్ మోటార్స్లో కూడా 2.3% స్టేక్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే కనుక స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాం. మ్యారికోలో కూడా ఆల్మోస్ట్ 1.7% స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నాయి అనమాట. మారుతి సుజుకీలో కూడా 1.5% స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాయి. ఇవన్నమాట టాప్ 5 లార్జ్ క్యాప్ స్టాక్స్ కన్సిస్టెంట్గా మ్యూచువల్ ఫండ్స్ బై చేస్తున్నాయి అనమాట లాస్ట్ 6 months నుంచి. అలాగే మిడ్ క్యాప్ స్టాక్స్ మనం చూస్తే కనుక ఏదైతే టాప్ 5 మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే రీసెంట్ టైమ్స్లో మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ అనమాట. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 1200 రూపీస్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ ఫాలో అవడంతో అక్టోబర్ మంత్, నవంబర్ మంత్ ఆ టైంలో మ్యూచువల్ ఫండ్స్ ఈ పర్టికులర్ స్టాక్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసాయి అనమాట. సెకండ్ మిడ్ క్యాప్ స్టాక్ వచ్చేసరికి ఆస్ట్రేడియం గైస్. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ అక్టోబర్ మంత్ ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసే రీసెంట్ టైమ్స్లో స్టాక్ కూడా మంచి అప్ ట్రెండ్ మూవ్ అనేది కనిపిస్తుంది. స్టిల్ మనకి పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది అనమాట. మనకి ఆస్ట్రేడియం. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఎల్ఎన్టీ హౌసింగ్ ఫైనాన్స్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మిడ్ క్యాప్ స్టాక్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ రీసెంట్ టైమ్స్లో స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నాయి అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసరికి సన్ టీవీ. ఈ పర్టికులర్ స్టాక్లో కూడా రీసెంట్ టైమ్స్లో మ్యూచువల్ ఫండ్స్ హెవీగా స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాయి. ఫిఫ్త్ మిడ్ క్యాప్ స్టాక్ వచ్చేసరికి ఫీజర్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ హై లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడడంతో మ్యూచువల్ ఫండ్స్ స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాయి. ఈ టాప్ 5 మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంతెంత స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నాయో డిస్కస్ చేస్తే కనుక పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్లో ఆల్మోస్ట్ 12.5% స్టేక్ ఇంక్రీజ్ చేసుకుంది గైస్. మ్యూచువల్ ఫండ్స్ రీసెంట్ టైమ్స్ ఆల్మోస్ట్ అన్ని మ్యూచువల్ ఫండ్స్ కలిపి అనమాట డేటా ఇది. ఆస్ట్రేడియం వచ్చేసరికి ఆల్మోస్ట్ 9.2% ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే కనుక 9.2% స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాయి. ఎల్ఎన్టీ హౌసింగ్ ఫైనాన్స్లో కూడా ఎల్ఎన్టీ ఫైనాన్స్లో కూడా ఆల్మోస్ట్ 3.6% స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నాయి అనమాట. సన్ టీవీలో కూడా ఆల్మోస్ట్ 3.4% స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నాయి. ఫీజర్లో ఆల్మోస్ట్ 2.9% స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నాయి. ఈవెన్ మాట టాప్ 5 మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ 6 months నుంచి కూడా బై చేస్తున్నారు. జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాయి అనమాట. అంటిల్ హెవీ కరెక్షన్స్ వస్తే తప్పితే ప్రాఫిట్ బుకింగ్స్ అనేది చేయరు. బట్ ఈ డేటా ప్రకారం మనం చూసుకొని వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. మనం కూడా అనాలిసిస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఏషియన్ మోటార్స్ కానివ్వండి, లేకపోతే బడ్జెట్ పెయిన్స్ బాగా పడింది, అటువంటి స్టాక్స్ మనం స్లోగా అక్యుములేట్ చేసుకోగలిగితే మంచిదే. బట్ ఇవన్నీ బై అండ్ సెల్ రికమెండేషన్స్ కాదు. కేవలం ఏదైతే లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ బై చేస్తున్నవి మనం డిస్కస్ అనేది చేస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏవైతే టాప్ 5 స్టాక్స్ రీసెంట్ టైమ్స్లో స్టేక్ ఇంక్రీజ్ చేసుకుని డిస్కస్ చేస్తే కనుక ఫస్ట్ స్టాక్ ఎస్బీసీఎల్ అనమాట. ఈ స్టాక్ అక్టోబర్ మంత్ ఆ టైంలో మనకి ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే కొంత స్మాల్ క్యాప్ స్టాక్స్ కొంచెం రిస్కీ అనమాట. కొంచెం అబ్జర్వ్ చేయండి. ఏ పడితే ఆ పడితే స్టాక్లో స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి. ఇది కొంత రిస్కీ స్టాక్ అని చెప్పొచ్చు అనమాట.
అలాగే సిఎన్డిఎల్ఎం ఇది మంచి స్టాక్. సో స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇది కూడా చాలా మంచి స్టాక్. రీసెంట్ టైమ్స్లో అక్టోబర్ మంత్ ఆ టైంలో సో ఈ పర్టికులర్ స్టాక్లో కూడా స్టేక్ అనేది మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుందనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఆమీ ఆర్గానిక్స్. సో ఇది కూడా మనకి ఆల్మోస్ట్ సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మంత్లో ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచి ర్యాలీ కూడా కనిపించింది ఆ తర్వాత. సో ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట, స్మాల్ క్యాప్ స్టాక్. ఫోర్త్ వన్ వచ్చేసరికి బలరాంపూర్ చిన్ని మిల్స్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో రీసెంట్ టైమ్స్లో స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత బాగా ర్యాలీ ఇచ్చింది, మళ్ళీ కూడా పడుతుంది. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఈ స్టాక్ కూడా మంచి స్టాక్ అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి బీబీఎల్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్లో రీసెంట్ టైమ్స్లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే కొంత ఫండమెంటల్స్, కొంత యావరేజ్గా ఉన్న స్టాక్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో ప్రజెంట్ అయితే ఫాలో అవుతుంది, బట్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసి ఉండొచ్చు అనమాట. సో ఇదనమాట టాప్ 5 స్మాల్ క్యాప్ స్టాక్స్. మనం చూస్తే కనుక శివాలి బైమెటల్ కంట్రోల్స్ ఎస్బీసీ సో స్టాక్లో ఆల్మోస్ట్ సో 14.6% స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నమాట. సిఎన్డిఎల్ఎం స్మాల్ క్యాప్ స్టాక్స్లో కొంత మంచి స్టాక్, దీంట్లో ఆల్మోస్ట్ 11.5% స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాయి. సో రీసెంట్ టైమ్స్లో స్మాల్ క్యాప్ స్టాక్స్లో కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ చేసుకున్నాయి అనమాట మ్యూచువల్ ఫండ్స్. సో అలాగే ఆమీ ఆర్గానిక్స్లో కూడా ఆల్మోస్ట్ 8.4% స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకుంది అనమాట. బలరాంపూర్ చిమ్నీ మిల్స్లో కూడా ఆల్మోస్ట్ 7.5% స్టేక్ ఇంక్రీజ్ చేసుకుంది. అలాగే భారత్ బిజ్లీలో కూడా ఆల్మోస్ట్ 4.3% స్టేక్ ఇంక్రీజ్ చేసుకుంది. ఈ వీటిలో మనం చూస్తే కనుక కొంత భారత్ బిజ్లీ మంచి కంపెనీయే. సో ఎక్సెప్ట్ శివాలి బైమెటల్ కంట్రోల్స్ తప్పితే రిమైనింగ్ అన్ని స్టాక్స్ కూడా స్మాల్ క్యాప్లో కొంత మంచి కంపెనీస్ అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ కన్సిస్టెంట్గా లాస్ట్ 6 months నుంచి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తుందన్నమాట. ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీటి దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వబట్టి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మీరు ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవుదామంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.